ఆమె నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్యారిస్ మాస్టర్ గారికి అలాగే సిఆర్ గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ యొక్క పెద్దల క్రిస్మస్లో 4 మాటలు మీ ముందు చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఎవరో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదా మనం ఏదైనా ఒక కంటెంట్ని పేపర్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు 4 మాటలు అడుగుతారు. ఏంటి ఆ 4 మాటలు అంటే ఆ యొక్క ఎప్పుడు జరిగింది, అది ఏ దేశంలో జరిగింది, ఎవరి చేత జరిగించింది, అసలు ఏం జరిగింది. ఈ ప్రశ్నలు 4 ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రెస్ వాళ్ళు. ఈ ప్రెస్ వాళ్ళని మనం ఉద్దేశించి చేసుకుని ఈ 4 గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అసలు ఈ క్రిస్మస్ అనే దాని గురించి మనం ఎందుకు జరుపుకుంటాం అని అంటే ఇది ప్రవచనాత్మకమైన ప్రవచనాలు లేదా లేఖనాలు నెరవేర్పుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు జన్మని మనం పురస్కరించుకుని జరుపుకుంటూ ఉంటాం. అసలు ఎన్ని లేఖనాలు నెరవేరడం వల్ల అని అంటే ఒక చోట ఇలా రాశారు. ఏమనంటే 356 లేఖనాలు నెరవేర్పు వల్ల రాశారు. ఇంకొక చోట ఇలా రాశారు. ఏమని 315 లేఖనాలు నెరవేర్పు వల్ల అని. మరొకరు ఇంకొకలాగా ఇలా రాశారు 310 లేఖనాలు నెరవేర్పు వల్ల అని. కానీ నేనేమంటానంటే 300 కంటే ఎక్కువ లేఖనాలు నెరవేర్పు వల్ల యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు. అసలు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఒక కన్యకకు జన్మించారు. అంటే కన్యక అనే పదం మనం వినగానే ఏమనుకుంటామంటే కన్యక అంటే పెళ్లి కాని అమ్మాయి అనుకుంటాం. అసలు దాని ఇంకొక అర్థం ఏంటంటే పురుష స్పర్శ లేనిది అని అర్థం. అంటే పురుషుని యొక్క స్పర్శ తెలియని అమ్మాయిని మనం కన్యక అన్నాం. అంటే మన దేవుని యొక్క పుట్టిక చూసినట్లయితే అది అసాధారణమైన ప్రవేశం. ఎక్కడికి ప్రవేశం అంటే కన్యక యొక్క గర్భంలోనికి. ఇప్పుడు నేను నా యొక్క ఏదైతే చెప్పాలనుకుంటే ఆ విషయంలోకి వస్తున్నాను. ఇప్పుడు మనం చదివినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో 4 పదాలు కనపడుతూ ఉంటాయి. ఏంటి ఆ 4 పదాలు అంటే ఆ దినములలో అని 2వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. తర్వాత 8వ వచనంలో ఆ దేశములో, తర్వాత 15వ వచనం ఆ దూతలు, తర్వాత ఆ శిశువును. ఈ 4 మాటల గురించి చెప్తాను. ఏ దినములలో, ఏ దేశములో, ఏ దూతలు, ఏ శిశువును అనే దాని గురించి చెప్తాను. ఆ దినములలో అంటే ప్రజా సంఖ్య రాసే దినములలో ఎవరి యొక్క పరిపాలనలో అంటే కైసర్ ఔగస్తు అనే ఆయన ఒక జీవో పాస్ చేశారు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎవరికి? ఆ యొక్క ప్రజలకి. ఇవ్వగానే హేరోదు రాజు యొక్క పరిపాలనలో జరిగిన సందర్భం. ఆ దేశములో, ఏ దేశములో? బెత్లెహేము దేశములో. ఏం జరిగింది? పశువుల తొట్టులో పొరిడికి పెట్టారు. అసలు ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు అన్నది మనం గమనించాలి. ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే యేసుక్రీస్తు పశువుల తొట్టులో పుట్టాడు అంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం 2వ అధ్యాయం 7వ వచనంలో సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరిడబెట్టెను. అంటే సత్రంలో వాళ్ళకి స్థలం లేదు, అందుకోసం ఆయన్ని పశువుల తొట్టులో పరిడబెట్టారు ఆ దినములలో. ఇప్పుడు ఆ దేశంలో, ఏ దేశంలో? బెత్లెహేము దేశంలో. బెత్లెహేము దేశంలో దావీదు పుడతానని, దావీదు యొక్క దేశంలో యేసుక్రీస్తు పుడతానని మనకు లేఖనాలు నెరవేరాయి. 3వ మాట ఆ దూతలు. ఏ దూతలు? దూతలు అనగానే దేవుని యొక్క వాక్కును వాళ్ళు పట్టుకొచ్చి చెప్పేవారిని మనం దూతలు అన్నాం. అంటే వారధి కింద వాడుకునేవాడిని దూతలు అన్నాం. వాళ్ళు ఏం చెప్పారు? సర్వలోకానికి ఏం జరిగిందంట? ఒక గుడ్ న్యూస్, శుభవార్త వచ్చింది. ఏంటి ఆ శుభవార్త అంటే రక్షకుడు ఉదయించాడు. ఎందుకు ఉదయించాడు? ప్రజలందరి పాప నిమిత్తం వాళ్ళని రక్షించడానికి ఆ యొక్క రక్షకుడు ఉదయించాడని చెప్పారు. 3 ఆ దూతలు. ఎవరి గురించి? ఆ శిశువు గురించి. ఆ శిశువు ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు 4 విషయాలు కనుక గమనిస్తే ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, ఆ శిశువు అన్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ దినములలో, ఏ దేశములో, ఏ దూతలు, ఏ శిశువును? నా యొక్క జవాబు ఏంటంటే ఈ దినములలో. ఏ దినములలో? ఈ దినములలో, ఈ దేశములో, ఈ దూతలు, ఈ శిశువు
ప్రకటించే దాంట్లో మనందరం కూడా ఉండాలి. అందుకే ముగిస్తున్నాను. అందుకే ఏమన్నాం? ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, ఆ శిశువులు, ఈ దినములలో, ఈ దేశములో, ఈ దూతలు ఏ శిశువుని, యేసుక్రీస్తు గురించి మనందరం ప్రకటించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఏ నిజమైన క్రిస్మస్? మనం క్రిస్మస్ అనగానే మనం కొంతమంది ఈ మాట్లాడుతున్నారని ఏమనుకోద్దండి. కొంతమంది షాపింగ్కి ఇచ్చే అంత టైము దేవుని సన్నిధిలో ఇవ్వరు. మీరు కావాలంటే గమనిస్తే ఒక రోజు షాపింగ్గా వెళ్తారు, కానీ రోజులో చర్చలో కూర్చోబెట్టి దేవుని వాక్యం వినరా అంటే ఒక్కరు ఇవ్వను. అందుకోసం మనం ఏం చేయాలి? ఈ శిశువు పుట్టారా, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారా అని ఆయన గురించి మనం ప్రచురణ చేయాలి. ఆ బాధ్యత మనందరికీ ఉంది. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఎవరైనా ఒకరు నీటిలో కానీ గోదావరిలో కానీ పడవలో వెళ్ళినప్పుడు పడిపోయారనుకోండి. పడిపోతే వాళ్ళకి ఈత రాదు. ఈత రాకపోయినప్పుడు ఆయన ఎలా రక్షింపబడతాడంటే ఒక వ్యక్తి రావాలి. ఏ వ్యక్తి? ఈత వచ్చిన వ్యక్తి రావాలి. ఈతలో మళ్ళీ నైపుణ్యత కలిగిన వ్యక్తి రావాలి. అప్పుడే ఆ యొక్క వ్యక్తిని మనం రక్షించగలం. లేదా ఈత రాని వ్యక్తి, ఈతలో నైపుణ్యత లేని వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని కాపాడగలడా? కాపాడలేడు. ఇద్దరూ కలిసి కొట్టుకెళ్ళిపోతారు. కానీ పాపం అనే సముద్రంలో మనం ఉన్నాం. మనల్ని రక్షించాలంటే ఎవరు రావాలండి? పాపము లేనివాడు రావాలి. ఆ పాపము లేనివాడే మన యేసు క్రీస్తు. అందుకే యోబు గ్రంథం 14:4 ఉంటారు. చెత్త నుండి ఏమైనా చెత్త వస్తుందా? చెత్త రాదు. అందుకే పాపం చేసిన వాడి నుంచి పాపమే వస్తుంది. కానీ పాపం చేయలేని వాడిగా వచ్చిన వాడే మన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మనం అందరం ఏం చేయాలండి అంటే, ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో ఆయన గురించి, ఆయన మన రాజుగా వచ్చినని అందరికీ కూడా మనం ప్రచురించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్లో మనం ఏం చేయాలి? మనలో క్రీస్తుని చూపించాలి. అట్టి రీతిగా క్రీస్తుని చూపించే విధంగా మనందరం ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.